తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధ్యక్షతన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరవలేనిదన్నారు. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన అన్నారు. 1952 నార్ముల్కి ఉద్యమంలోకి ఆనాటి నుంచి సమరశీల పాత్రను పోషించారన్నారు. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్ఆర్ఎస్పీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వారిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్ అని, అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు జయశంకర్ అన్నారు. సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని మన జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా ఒక సారథిగా తెలంగాణ రాష్ట్రం రావడానికి దిశను మనకు ఆయన సూచించినారు. సో ఆయన అడుగు జాడల్లోనే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఫస్ట్ ఆయన స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్మెంట్ అయినప్పుడు ఆంధ్ర తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టీచర్కున్న వేతనాల్లో వ్యత్యాసాన్ని ఆ రోజుల్లోనే కనుగొని ఒకే కొలువు మరి వేతనాలు వేరేందుకు, ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి, సో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, అదేవిధంగా ఆంధ్రాలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు చెల్లించిన వేతనాలను మన యొక్క తెలంగాణ యొక్క స్కూల్ అసిస్టెంట్లకు చెల్లించాలని ఆ రోజు ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. సో అంత ముందుగానే తెలంగాణ ప్రజలకు మరియు ఉద్యోగులకు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి వేదికను ఏర్పాటు చేసి మలిదశ ఉద్యమంలో కూడా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుత మార్గంలో సాధించడానికి ఆయన అనేక మార్గదర్శనలు సూచనలు చేశారు. ఆయన యొక్క మార్గంలోనే శాంతియుతంగా ఈరోజు తెలంగాణ సాధించుకొని స్వేచ్ఛావాయులు మనం పీల్చుకుంటామంటే ఆయన యొక్క గొప్పతనమే. సో రాబోయే రోజుల్లో కూడా మనమందరం కూడా మన యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారి అడుగుజాడల్లో నడుచుకొని ఆయన ఏదైతే ఆకాంక్షలో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ ఉద్యోగులుగా మారాలి, మరి ఉద్యోగులు సమాన వేతనం పొందాలనేది ఆలోచనలు వెలువచ్చారు. సో దాన్ని ముందుకు కొనసాగించాలని కోరుతున్నాను.